ఇప్పటికిప్పుడు యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉండకపోవచ్చు. బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఐలతో సంప్రదింపులు జరిపిన తర్వాత 2 నెలల్లో ఛార్జీలు విధించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. మన వీధుల్లోని కిరాణా షాపుల దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్ని ఆన్లైన్ పేమెంట్సే చేస్తున్నాం. ఇప్పటి వరకు యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు లేవు. గతంలో డిజిటల్ చెల్లింపులను పెంచాలన్న ఉద్దేశంతో 2020 జనవరి నుంచి 0 MDR విధానాన్ని కేంద్రం అమలు చేస్తుంది. అయితే ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. బ్యాంకులు, ఫిన్టెక్, సేవా సంస్థల నిర్వహణ వ్యయం కూడా అమాంతం పెరిగిపోయింది. తమ నష్టాలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ సంస్థలు కోరాయి. ఇక నిర్వహణ వ్యయం పెరిగిన నేపథ్యంలో కేంద్ర సర్కార్ యూపీఐ విధానంలో కీలక మార్పులు తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 3000 ఆ పైన జరిపే యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న మొత్తాల చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండకపోవచ్చని సమాచారం. ఇప్పటికే పెద్ద వ్యాపారులపై 0.3% MDR విధించాలని పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్రానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులపై MDR 0.9% నుంచి 2% ఉంది. ఇక రూపే కార్డులపై MDR విధించే ఆలోచన కేంద్రానికి లేనట్టుగానే తెలుస్తోంది. ఇక ఇప్పటికిప్పుడు యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉండకపోవచ్చు. బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఐలతో సంప్రదింపులు జరిపిన తర్వాత 2 నెలల్లో ఛార్జీలు విధించడంపై కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.